పాఠకులు అధిక సంఖ్యలో గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, మౌలిక వసతులు, పాఠకుల హాజరు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, ఉప సర్పంచ్ వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కృష్ణయ్య, బుర్ర లక్ష్మణ్ గౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ను శాల్వతో సన్మానించారు. కాగా గ్రామంలోని గ్రంథాలయానికి శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ 4వ వార్డు సభ్యులు తౌటం నవీన్, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్ వినతి పత్రం అందించారు. గ్రామ పంచాయతీలో ఉన్న గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు గారు విజిట్ చేయడం జరిగింది. ఆకస్మిక తనిఖీలో భాగంగా ఈరోజు మన గ్రంథాలయానికి రావడం, ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్న వసతులను వాళ్ళు అబ్జర్వ్ చేసి వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా వారు వచ్చిన క్రమంలో మేము గ్రామ పంచాయతీ తరఫు నుండి గ్రామ పంచాయతీలో ఉన్న రూమ్ను వారు ఇక్కడ నుండి తరలించి మండల కేంద్రంలో ఉన్న వారి యొక్క స్థలంలో ఒక భవనాన్ని నిర్మించి దాంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇస్తూ వారిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో గ్రంథాలయానికి ప్రత్యేక భవనాన్ని త్వరలోనే ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. పాఠకులు గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలన్నారు. గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. మరి గ్రంథాలయం గ్రామ పంచాయతీ ఆఫీసులో వచ్చిన రూమ్లో ఉండడం వల్ల పాఠకులకు ఇబ్బంది కలుగుతున్నది. అదేవిధంగా ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసి కొత్త భవనంలోకి మార్చాలి, కొత్త భవనం ఇక్కడ గ్రామ పెద్దలందరూ మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ నూతన భవనం కావాలని కోరుతున్నారు. తప్పకుండా విషయాన్ని గౌరవ శాసనసభ్యులు సత్తన్న గారి దృష్టికి తీసుకువెళ్ళి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మా గ్రంథాలయ సంస్థ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా కూడా నిధులను సమకూర్చి తప్పకుండా చిట్యాల గ్రామంలో నూతన భవనం కట్టిస్తామని తెలియజేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ స్థలం కొరకు కూడా కొంతమంది దాతలు గ్రంథాలయ సంస్థకు మరి భూమి విరాళంగా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా పాఠకులందరూ మరి బాగా వచ్చి చదువుకున్నట్టు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేవారు కూడా మరి రెగ్యులర్గా గ్రంథాలయానికి వచ్చి చదువుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సిలబస్ కూడా మరి పోటీ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ కూడా పుస్తకాలకు సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన పుస్తకాలు కూడా మన గ్రంథాలయంలో ఉంచడం జరుగుతుంది. కనుక అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి విద్యార్థులు కానీ కళాశాల విద్యార్థులు కానీ అందరూ కూడా గ్రంథాలయానికి రావాల్సిందిగా గ్రామ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా.